చెప్పారు. ఈ కదంబవనంలో అమ్మవారు శ్యామలాదేవి రూపంలో ఉంటుంది. అందుకే లలితా శాస్త్రంలో మంత్రిణి అనే దేవత ఉన్నది. ఆ తల్లి శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవి కాళిదాసు దర్శించి వర్ణించిన మాణిక్య వీణాం ఉపలాలయం తీం మదాలసాం మంజుల వాగ్విలాసమ. ఆయనకి ఎలా దర్శనమిచ్చిందో చెప్పారు. జై జనని సుధా సముద్రాంత హృజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. ఆ కాదంబ కాంతార వాసప్రియ అన్నప్పుడు ఆ మణిద్వీపంలో కల్పవృక్షవనముల తర్వాత ఉన్న కదంబవనం వర్ణించారు. ఈ కదంబవనం దగ్గర ఉంటుంది శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవికి అనేక శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులు కూడా జ్ఞానశక్తులే. సంగీతము, సాహిత్యము ఇత్యాది కళల రూపాల్లోనూ, అదేవిధంగా విజ్ఞానముల రూపంలోనూ, బ్రహ్మ విద్యా రూపంలోనూ ఇన్ని విధాలుగా ఉండేటువంటి విద్యాధిదేవత శ్యామలాదేవత, వాగ్దేవత. అందుకే కదంబవనాన్ని స్మరించిన, కదంబవనంలో సాధన చేసినప్పటికీ కూడా అవి జ్ఞానదాయకములు అవుతూ ఉంటాయి, శీఘ్ర ఫలకారములు అవుతుంటాయి. అయితే భూమి యందు